గుంటూరు జిల్లా తురకపాలెంలో మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. గత 2 వారాలుగా ప్రతిరోజు తురకపాలెంలో అంతుచిక్కని వ్యాధితో ప్రజలు మరణిస్తున్నారన్నారు. గ్రామస్తుల లెక్కల ప్రకారం 45 మంది చనిపోయారని, ప్రభుత్వ అధికారులు మాత్రం 30 మంది చనిపోయారని తెలిపారు. మరి కొంతమంది జ్వరంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారన్నారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. మనం చూస్తున్నాం గత 2 వారాలుగా ప్రతిరోజు ఏదో ఒక రూపంలో అన్ని వార్తాపత్రికల్లోనూ అన్ని టీవీ ఛానల్లోనూ తురకపాలెంలో అంతు చిక్కని వ్యాధితో చాలా మంది మరణించారు. గ్రామస్తులు చెప్పిన లెక్కల ప్రకారం అయితే 44 మంది చనిపోయారు. ఈ ప్రభుత్వ అధికారుల లెక్కల ప్రకారం అయితే సుమారుగా 28 నుంచి 30 మంది చనిపోయారని చెప్పి, అలాగే మరికొంతమంది హాస్పిటల్లో ఇప్పటికి కూడా ఉన్నారు. వీళ్ళందరి ప్రజెంటేషన్ ఒకసారి మనం గమనిస్తే ప్రతి ఒక్కరికి కూడా చిన్నపాటి జ్వరం వచ్చింది. ఆ జ్వరం 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, ఆన్ అండ్ ఆఫ్ కేసెస్ 10-15 రోజులు కూడా జ్వరం ఉన్నటువంటి వాళ్ళు ఒకరిద్దరు ఉన్నారు. కొంతమందికి కోమార్బిడ్ ఇల్నెస్ ఉన్నటువంటి వాళ్ళకి లోకలైజ్డ్ ఇన్ఫెక్షన్స్ కూడా అబ్జర్వ్ చేశామని చెప్పి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు.